బ్రేకింగ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే మహిళలకి ఉచిత బస్సు అమలవుతోంది. ఉచిత ప్రయాణ నేపథ్యంలో చాలా మంది కూడా ఈ యొక్క పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారు, ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా అన్ని రకాలు ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇక్కడ మగవాళ్ళకు కూడా ఫ్రీ బస్ రావాలనే ఒక డిమాండ్ వినిపిస్తోంది. చాలా సందర్భాల్లో మగాళ్ళకి కూర్చోడానికి సీట్లు కూడా దొరకలేనటువంటి ఆందోళనలు, కొంత మాట కూడా వినపడుతూ ఉన్నాయి. అయితే ఈ పథకాన్ని తమిళనాడులో అమలు చేయబోతున్నారంట. సో తమిళనాడు రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు ఉండబోతున్నాయి, అసెంబ్లీ ఎన్నికలు. సో ఇప్పటికే అక్కడ మహిళలకి ఉచిత ప్రయాణం అమలవుతూ ఉండగా ఇకపైన మగవారికి కూడా ఉచితమేనట. సో తమిళనాడులో ఉన్నటువంటి ఏఐడిఎంకే అంటే ఒకప్పటి జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ పార్టీ, జయలలిత పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో ఇది. సో సిటీ బస్సుల్లో మగవాళ్ళకి ఉచిత ప్రయాణంతో పాటుగా రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకి నెలకు 2,000 రూపాయల డబ్బులు ఇస్తారు. ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇల్లు లేని వారికి ఇళ్ల నిర్మాణం ఉంటుంది. ఇక 2 వీలర్ స్కీమ్ కింద మహిళలకి 25,000 రూపాయల సబ్సిడీ కూడా ఇస్తారట. 100 రోజుల ఉపాధి హామీ పథకాన్ని 150 రోజులకు పెంపడం. తర్వాత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఈ రకంగా అన్నా డిఎంకే పార్టీ సిద్ధమైంది. ఎంజీఆర్ 109వ జయంతిని పురస్కరించుకొని ఏఐఏడిఎంకే తొలి విడతగా ఈ మేనిఫెస్టోని ప్రకటించాడు ఆ పార్టీ ప్రెసిడెంట్, అధినేత, ముఖ్యమంత్రి అభ్యర్థిగా చెప్పుకున్నటువంటి పళనిస్వామి. ఇక తెలంగాణ, ఏపీలో కూడా ఇదే మాదిరిగా మగవాళ్ళకి ఫ్రీ జర్నీ పెట్టాలని డిమాండ్ ఎప్పటి నుంచో వినబడుతోంది. మహిళలకు ఉచిత ప్రయాణంలో బస్సు టికెట్లు ఉచితంగా ఉండడంతో సీట్లు లేక మగవారంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. సో పురుషులకు కూడా టికెట్ల ధరల్ని లేకుండా 0 కింద చేసి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి వారంతా చెప్తున్నారు. ఏదేమైనా సో ప్రస్తుతానికి తమిళనాడులో అటు ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి ఉచిత ప్రయాణం. మరి జస్ట్ తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పెడితేనే ఒకరినొకరు కొట్టుకుంటున్నారు, ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. కొన్ని సందర్భాలు అయితే సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు చూస్తూ ఉంటే ఏంది ఇంత కోపమా, ఇన్ని బూతులా, ఇలాంటి బూతులు కూడా ఉంటాయని ఆశ్చర్యం వేస్తోంది. ఒకరికొకరు జుట్టు పట్టుకొని ఇరగొట్టుకుంటున్నారు, మామూలు కాదు. సో అంటే అది కొంత సమన్వయం లేకపోతే సహనం, ఓపిక ఇవన్నీ లేక అంతా ఒకే బస్సులో వెళ్ళాలని ఒక ఆతృతతో సీట్లు దొరక్క జరిగే గొడవలు, అంతేగాని మహిళలు ఇలా గొడవ పడాలనే ఉద్దేశంతో కాదు. సో అయితే ఈ బస్సులు, ఉచిత బస్సుల నేపథ్యంలో ఇక్కడ పరిస్థితి ఇలా ఉందనంటే రేపు తమిళనాడులో మగవాళ్ళకి ఆడవాళ్ళకి అందరికీ ఉచితం అయితే పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించుకోండి. ఒకసారి ఈ ఉచిత ప్రయాణం పైన, మగవాళ్ళకి కూడా బస్సు ఫ్రీ అనేటువంటి అంశం పైన ఆ పార్టీ ప్రస్తుత అధినేత పళనిస్వామి మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. கழக நிறுவன தலைவர், பாரத ரத்னா புரட்சி தலைவர் டாக்டர் எம்ஜிஆர் அவர்களின் 109வது பிறந்தநாள் விழா தமிழக அனைவருக்கும் மகிழ்ச்சி தரும் ஒரு பொன்னான நாள். சட்டமன்ற பொதுத் தேர்தல் 2026 அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழக முதற்கட்ட தேர்தல் வாக்குறுதிகள். தமிழ்நாட்டின் 17வது சட்டமன்ற பேரவைக்கான பொது தேர்தல் விரைவில் நடைபெற உள்ளதை முன்னிட்டு மக்கள் நலன் ஒன்றை மட்டுமே குறிக்கோளாக கொண்டு செயல்பட்டு வரும் அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகத்தின் சார்பில் அளிக்கப்படும் முதல் கட்ட தேர்தல் வாக்குறுதிகள். வாக்குறுதி எண் 1, மகளிர் நலன் குலவிளக்கு திட்டம். சமூகத்தில் பொருளாதார சமநிலையை உருவாக்கிட குலவிளக்கு திட்டத்தின் மூலம் அனைத்து குடும்ப அட்டைதாரர்களுக்கும் ஒவ்வொரு மாதமும் உதவித்தொகையாக ரூபாய் 2000 வழங்கப்படும். இத்தொகை குடும்ப தலைவின் வங்கி கணக்கில் செலுத்தப்படும். மகளிர் நலன் குலவிளக்கு திட்டம். சமூகத்தில் பொருளாதார சமநிலையை உருவாக்கிட குலவிளக்கு திட்டத்தின் மூலம் அனைத்து குடும்ப அட்டைதாரர்களுக்கும் ஒவ்வொரு மாதமும் உதவித்தொகையாக ரூபாய் 2000 வழங்கப்படும். இத்தொகை குடும்ப தலைவியின் வங்கி கணக்கில் செலுத்தப்படும். வாக்குறுதி எண் 2, ஆண்களுக்கும் மகளிருக்கும் கட்டணமில்லா பேருந்து பயண திட்டம். நகர பேருந்துகளில் பயணம் செய்யும் ஆண்களுக்கு கட்டணமில்லா பேருந்து பயண திட்டம் செயல்படுத்தப்படும். ஏற்கனவே நடைமுறையில் இருக்கும் நகர பேருந்துகளில் பயணம் செய்யும் மகளிருக்கான கட்டணமில்லா பேருந்து பயண திட்டம் தொடர்ந்து செயல்படுத்தப்படும். அறிவிப்பெண் 3, அனைவருக்கும் வீடு. அம்மா இல்லம் திட்டம். அம்மா இல்லம் திட்டம் மூலம் கிராமப்புறங்களில் குடியிருப்பதற்கு சொந்த வீடு இல்லாதவர்களுக்கு அரசே இடம் வாங்கி கான்கிரீட் வீடுகள் கட்டித்தரப்படும். அதேபோல நகர பகுதியில் சொந்த வீடு இல்லாதவர்களுக்கு
அரசே இடம் வாங்கி அடுக்குமாடி வீடுகள் கட்டி அம்மா இல்லம் திட்டம் மூலம் விலையில்லாமல் வழங்கப்படும். அதை போலவே ஒரே குடும்பத்தில் வசிக்கும் பட்டியலின மக்கள் அவருடைய மகன்கள் திருமணமாகி தனி குடித்தனம் செல்கின்ற போது அரசே இடம் வாங்கி அவர்களுக்கு கான்கிரீட் வீடுகள் கட்டித்தரப்படும். அறிவிப்பு 4 100 நாட்கள் வேலை வாய்ப்பு திட்டம் 150 நாட்கள். రైట్ ఏఐఏడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి అన్నాడీఎంకే పార్టీ అంటారు. అన్నాడీఎంకే పార్టీకి సంబంధించి జనరల్ సెక్రటరీ పళనిస్వామి ప్రకటన చేశారు. సో ఎంజీఆర్ సంబంధించినటువంటి ఒక ఆయన జయంతి కార్యక్రమంలో ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. అయితే దీంట్లో మగవారికి కూడా ఫ్రీ బస్ అనేటువంటి ఒక ప్రకటన సంచలనంగా మారింది. సో మగవారికి ఫ్రీ బస్ గతంలోనే ఆడవాళ్ళకి తమిళనాడు రాష్ట్రంలో ఫ్రీ బస్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం పైన సుమారుగా 2,500 కోట్ల రూపాయల భారం పడుతోంది. సో 109వ ఎంజీఆర్ జయంతిని పురస్కరించుకొని ఈ రకమైన మేనిఫెస్టోని అన్నాడీఎంకే పార్టీ ప్రకటించింది. సో దాంట్లో కొన్ని మగవారికి ఫ్రీ బస్, ఇది కేవలం డైలీ వేజెస్ ఉన్నటువంటి వారి యొక్క లైఫ్ స్టాండర్డ్ని పెంచడం కోసమే, వారికి అదనంగా ఇది భారం అవుతుంది, ఆ భారాన్ని తగ్గించడం కోసం మాత్రమే అని చెప్పి ఆ పార్టీ చెప్పుకొస్తోంది. సో ఇప్పటికే 3,000 కోట్ల 2,500 నుంచి 3,000 కోట్ల రూపాయల అధిక భారం ప్రభుత్వంపై పడుతూ ఉండగా ఈ మగవారికి కూడా ఫ్రీ బస్ నేపథ్యంలో అది కాస్త 7,500 నుంచి 8,000 కోట్ల వరకు కూడా కొంత ప్రభుత్వంపై భారం పడే అవకాశం ఉందట. సో ఇది ఇలా జరుగుతుంది కదా అనుకుంటే ఫ్రీ బస్ పెట్టారు కదా, ఫ్రీగా స్కీమ్స్ ఇస్తారు కదా, స్కూటీలకి 25,000, మహిళలకి 2,500 రూపాయలు 2,000 రూపాయలు ఇస్తామని ఇవన్నీ చెప్పే మాటలు మనం వింటే కొంత ఆకర్షణీయంగా ఉండొచ్చు. కానీ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత పైసలు లేవంటారు. ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఖజానా లేదు, నిధులు లేవు, నిధులు లేని కారణంగా ఇవ్వలేకపోతున్నామని చెప్పి బుడిడి కొట్టించే ప్రయత్నం చేస్తారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకి అది చాలా వరకు బాగా తెలుసు. అదొక కారణం అయితే అయి ఉండొచ్చు, ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క స్థితిగతులు బాగా లేకపోయి ఉండొచ్చు. కానీ పథకాలు మాత్రం చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఎట్లా అయితే కాలేజ్ స్కూల్ అడ్మిషన్ల కోసం గ్రాఫిక్స్ పెట్టి అద్భుతమైనటువంటి ఒక 1-2 గ్రాఫిక్స్ మాదిరిగా ఈ ప్రభుత్వాలు కూడా అంతా ఉచితమే, ప్రతి ఒక్కటి ఉచితమే, మీరేం పని చేయకపోయినా పర్లేదు, ఇంటికి మీకు అవసరమైతే అన్నం వండుకొచ్చి నోట్లో పెడతామనే రకంగా వాళ్ళే చెప్తా ఉంటారు. అన్నం వడ్డించుకొని మంచి కూర బిర్యానీ అన్ని పట్టుకొచ్చి పెడతామంటారు, కానీ చివరాకర నిధులు లేవంటారు. సో ఇవి కాకుండా మీకు ఏ ప్రభుత్వం వస్తేనైతే మీకు బాగుంటుందో, మీకు కొంత ప్రభుత్వాన్ని లీడ్ చేయగలుగుతారు, అన్ని రకాలుగా సంయమనం పాటించగలుగుతారో, ఓ నాయకుడు అందుబాటులో ఉండగలుగుతాడో, అక్కడ క్రైమ్ రేట్ తక్కువ ఉంటుందో, పీస్ఫుల్గా ఉండగలుగుతామనేటువంటి ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరూ ఇప్పుడు 2,000 రూపాయలు ఏఐడిఎంకే ఇస్తానంటే అటు డిఎంకే ఊరుకుంటుందా? స్టాలిన్ కూడా చెప్తాడు 2,500 ఇస్తానని చెప్పి. సో ఎవరు ఏమాత్రం తగ్గరు, మాటలే కదా, ఎన్నైనా మాట్లాడవచ్చు. ఇకపోతే ఈ పథకాలతో పాటుగా ఇంకొన్ని కూడా ఉన్నాయి. సో కుల విలక్కు స్కీమ్ అంటే ప్రతి మహిళకి 2,000 రూపాయల ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉండబోతుందట. గతంలో 1,000 రూపాయలు ఇచ్చేది ఇప్పుడు డబల్ చేస్తున్నారు. ఇక అమ్మా ఇల్లం అంటే ఫ్రీ ల్యాండ్ అండ్ కాంక్రీట్ హౌసెస్ ఫర్ ద హోమ్లెస్ ఇన్ రూరల్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకి ఉచిత ఇల్లు. ఇక ఎంప్లాయ్మెంట్ కోసం 125 రోజులను కాస్త 150 రోజులుగా మార్చారు ఉపాధి హామీ పథకాన్ని. ఇక 2 వీలర్ కోసం 5 లక్షల మంది మహిళలకి ఒక